ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్‌లో మనం తరచుగా అడుగుతుంటాడు. ఇక క్వశ్చన్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్‌కి సంబంధించింది. ఇక చూస్తే హౌ మెనీ వర్డ్స్ వర్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ అంటే పీఠికకి ఎన్ని పదాలు జోడించబడ్డాయి? ఆప్షన్ 1 సోషలిస్టిక్, ఆప్షన్ 2 సెక్యులరిజం, ఆప్షన్ 3 ఇంటిగ్రిటీ, ఆప్షన్ 4 ఈక్వాలిటీ. అయితే దీన్ని సాల్వ్ చేసే ముందు మీకు 2 ప్రియాంబుల్ చూపిస్తా. ఇక్కడ మీకు మొదట కనబడుతున్న ప్రియాంబుల్ ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటిది. ఇది అమెండ్మెంట్ యాక్ట్ అయిన తర్వాత. హియర్ వి కెన్ మెన్షన్ సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ వర్ యాడెడ్. బట్ హియర్ సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అంటే ఇక్కడ 2 పదాలు మీకు యాడ్ అయ్యాయి. ఇంకా కింద మీరు చూస్తే యూనిటీ ఆఫ్ ది నేషన్ మాత్రమే కనబడుతుంది. బట్ హియర్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ కనబడుతుంది. అంటే కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ 3 పదాలు మనకి యాడ్ అవుతున్నాయి. ఇంకా షార్ట్ అండ్ స్వీట్ గా మీకు కోడ్ రూపంలో చెప్పాలంటే హలో సిస్, హాయ్ సిస్, హవర్ సిస్ అని అంటున్నారా లేదా? సిస్ అంటే సిస్టర్, సిస్ సోషలిస్టిక్, ఇంటిగ్రిటీ, సెక్యులరిజం ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లాంటి కంటెంట్ ప్రతిరోజు మీ ముందుకు రావాలంటే మీరు చేయాల్సిన ఏంటో తెలుసు కదా, జస్ట్ డూ సబ్స్క్రైబ్, గివ్ అ లైక్, నోట్ యువర్ కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.